నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం. ఈసారి ఏ పార్టీ గెలబోతుంది, ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది? చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ గత చరిత్ర ఏంటి, అక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉంది, గతంలో గెలిచిన వారెవరు, ఓడిన వారెవరు, ఈసారి ఎవరు తలపడపోతున్నారు పరిశీలిద్దాం. చిత్తూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు చిత్తూరు, గుడిపాల. ఓటర్లు పురుషులు 98,610, స్త్రీలు 1,03,046, ట్రాన్స్జెండర్లు 34, మొత్తం 2,01,690 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు, వైసీపీ 1 సారి ఇక్కడ గెలిచింది. రెడ్లు 6 సార్లు, కమ్మ 6 సార్లు, బలిజ 4 సార్లు ఇక్కడ విజేతలుగా ఉన్నారు. ఇక జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు 4 సార్లు గెలిచారు. గత 2 ఎన్నికల్లో బలిజ అభ్యర్థులే గెలుపు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 2 మహిళల విజయం. సామాజిక ముఖ చిత్రం: బలిజ 15%, ఎస్సీ 21%, రెడ్డి 9%, కమ్మ 9%, పల్లెరెడ్డి 7%, ముస్లిం 7%, వైశ్య 4%, ముదలియార్ 4%, ఇతర కులాలు 24%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపే చిత్తూరు ప్రజలు మొగ్గు చూపించారు. డిఏ సత్యప్రభ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 73,430 కాగా ప్రత్యర్థి ఆరణి శ్రీనివాసులు 66,631 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 6,799. 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి ఆరణి శ్రీనివాసులు ఇక్కడ విజయాన్ని సాధించారు. వైఎస్ఆర్సీపీ గుర్తుతో 91,206 ఓట్లు ఆయనకి రాగా, ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏఎస్ మనోహర్కి 51,238 ఓట్లు పోలేని 39,968 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయాన్ని సాధించారు. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి చాలా వినూత్నంగా మారుతున్న అంశం. ఈసారి బరిలో చిత్తూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎంసీ విజయానందరెడ్డి బరిలో ఉండగా, ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఈసారి పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశం: ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ కోవిడ్ సమయంలో చేసిన సహాయంతో ప్రజలకు చేరువ, విజయ డైరీ పునరుద్ధరణకు చర్యలు సాయపడతాయన్నది వాళ్ళ హోప్. ఇక టీడీపీ హయాంలో కేసులు పెట్టడం వల్ల వచ్చిన సానుభూతి ప్లస్, ఎర్రచందనం వ్యాపారాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు మైనస్. తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో టికెట్ ఆశావాహులందరినీ ఒప్పించడంలో సఫలం. బెంగళూరు నుంచి ఎన్నికల కోసమే వచ్చారని వైసీపీ ఆరోపణ. ఆయన చేసిన రీల్స్ వలన జరుగుతున్న నష్టం తక్కువేమీ కాదు. ఇక ప్రధాన అంశాలు: టీడీపీ అభ్యర్థి 6వ తరగతి వరకు చదివినట్టు అఫిడవిట్లో చెప్పడం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఆయనకు మైనస్. ఇక టీడీపీకి మద్దతుగా 2 మాజీ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్పర్సన్ ప్రచారం వైసీపీ పట్ల సానుభూతి పెంచుతోంది అని ఆశాభావం. సో ఈ నేపథ్యంలో చిత్తూరు నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది? ఇక్కడ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఎవరు గెలబోతున్నారు?